శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ ఆకుపచ్చ ప్రపంచం. రచన డాక్టర్ కెవి రమణారావు గారు. తెర మీద ప్రణీత మెయిలును 7వసారి చదివాడు సంతోష్. కరిగి లోయలోకి జారి మంచు పొరల్లాగా డిప్రెషన్ మళ్ళీ కప్పేసింది. కిటికీలో నుంచి కనిపిస్తున్న శాన్ ఫ్రాన్సిస్కో టౌన్లోని అందమైన ఆకాశ హర్ష్యాలు, ఆ వెనుక కొండలు చిక్కటి మేఘాల మధ్య సాయంత్రపు ఎర్ర రంగులో కరిగిపోతున్నాయి. పగటిపూట నవ్వుతూ ఆహ్వానించే బే ముఖద్వారం చిరు చీకట్లో రాక్షసుడి తెరుచుకున్న నోరు లాగా ఉంది. రోడ్డు మీది వాహనాలు లైట్ల కాంతి రోధ అతని ఆలోచనలతో పోటీ పడుతుంది. నెల కింద ప్రణీత పంపిన మెయిలు, అంతకు ముందు రోజు ఆమె అన్న మాటలు తలలో తిరుగుతున్నాయి. నువ్విక్కడ పీజీ చేసి మంచి జీతంతో 3 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తున్నావు. నెమ్మదిగా ఉంటావు, మృదువుగా మాట్లాడతావు, చుట్టాల్లో ఇళ్లకు తరచుగా వెళ్తావు, నాలాగే పుస్తకాలు చదువుతావు, క్లాసిక్ సినిమాలు సూర్యాస్త సమయాలు ఎంజాయ్ చేస్తావు. మంచిదే, కానీ ఇక్కడ అవి మాత్రమే చాలవు. నువ్వు ఇప్పటిదాకా కొత్త కారు కొనలేదు, నీకంటూ అపార్ట్మెంటు అద్దెకు తీసుకోకుండా ఇంకా స్టూడెంట్ల 3 కలిసి ఉంటున్నావు. ఫ్రెండ్స్తో కలవవు, పార్టీలకు రావు, ట్రిప్పులకు వెళ్ళవు. ప్రతిదీ డాలర్లలో కాకుండా రూపాయల్లో లెక్కేస్తావు. తెలియని భయంతో సంపాదించిందంతా మిగిల్చి ఇండియాలో సైట్లు, బంగారం కొంటున్నావు. ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నావు. అయినా ఈ స్వేచ్ఛను, పద్ధతులను నిత్యము నిరసిస్తూ ఉంటావు. ఇక్కడి వాళ్ళు మనతో కలిసినా కలవకపోయినా మనల్ని, మన టాలెంటుని గౌరవిస్తారు. అసలు ఎదుటివాళ్ళ భావాలను గౌరవించకపోవడం ఏ దేశంలోనైనా తప్పే. మీ అమ్మా నాన్నలే నీకంటే లిబరల్. నీలో మారే ఆలోచనలు లేదు, తెగింపు లేదు. కేవలం డబ్బు సంపాదన కోసమే ఇక్కడికొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ కొత్త ప్రపంచానికి నువ్వు సరిపోవు. ఆమె నన్ను అంత ఖచ్చితంగా ఎలా అంచనా వేసిందో ఆశ్చర్యంగా అనుకున్నాడు సంతోష్. ప్రణీత సంతోష్కి బర్కిలీ యూనివర్సిటీలో జూనియర్. పరిచయం పెరిగి స్నేహితులై ఉద్యోగాల్లో చేరాక సన్నిహితులయ్యారు. ఆలోచనల్లో, ప్రవర్తనలోనూ తేడాలున్నా సంతోష్కి ప్రణీత అంటే ఇష్టం పెరిగింది. మంచి రోజు చూసుకొని ప్రపోజ్ చేశాడు. అప్పటి నుండి భావి జీవితం గురించి మాట్లాడుకోవడంలో అతన్ని తరిచి చూసింది ప్రణీత. అతనిలో రావలసిన మార్పు గురించి చాలా చెప్పి చూసింది. చివరికి ఇలా తేల్చింది. మాట్లాడడం, కలవడం మానేసింది. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు సంతోష్. నిస్పృహగా కిటికీలో నుంచి బయటికి చూశాడు. బర్కిలీ వీధుల్లో ఆవాసాలు లేని పౌరులు చిరిగిన నల్లకోట్లతో భుజాన పాత సంచులేసుకుని శూన్యంలోకి చూస్తూ నడుస్తున్నారు. వీళ్ళను చూసి మొదట్లో జరుచుకున్నాడు. అమెరికాలో డబ్బు జాగ్రత్త లేకపోతే తను అలా అయిపోతానని భయపడ్డాడు. ఇవన్నీ చెప్తే ప్రణీత గలగలా నవ్వి వాళ్లకు ప్రభుత్వం చాలా చేస్తుందని, అయినా అలా ఉండాలని వాళ్లే నిర్ణయించుకున్నారని, ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ అన్నింట్లో దూరుతుందని చెప్పింది. తను నమ్మలేదు. నీ మైండ్ సెట్తో చూస్తే అంతే. మన దేశంలో సాధువులు లేరు అని ముక్తాయించింది. ఎదురుగా బల్ల మీద ఫోటో ఫ్రేమ్లో అటు ఇటు నిలబడిన అమ్మా నాన్న, మధ్యలో కుర్చీలో టీవీగా బామ్మ. నీ వల్లే ఇలా తయారయ్యాను అన్నాడు బామ్మను చూస్తూ. వందల ఏళ్ల భావ పరంపర తనతో ఆగిపోతుందని, తను అమెరికా రావడానికి బామ్మ సుతారాము ఒప్పుకోలేదు. అమ్మ తన వైపు గట్టిగా నిలబడి అత్త మీద పాత కోపం తీర్చుకుంది. అక్క పెళ్ళై ఇండియాలోనే స్థిరపడ్డం బామ్మకి కొంత వెసులుబాటు. చివరికి దేవుడి గదిలో అనేక ప్రమాణాలు చేసిన తరువాత సరే అంది. 2 ఏళ్ల కింద బామ్మ జబ్బుపడి తను ఇండియా పరిగెత్తాడు. తన ఒళ్ళోనే ప్రాణం పోయింది. ఎక్కడికి పోలేదు, తనను ఆవహించి ఉంది.
అనుకున్నాడు. లేచి అద్దంలో చూసుకున్నాడు. నుదుటన రోజు పొద్దున్నే పెట్టుకునే చిన్న ఎర్రనామం. మీ ఇంట్లో అలాంటి ఆచారాలు లేవు. అయినా నువ్వేరని, మందలో కలిసిపోకూడదని మీ బామ్మ వేసిన ముద్ర. ఆమెకు లొంగని మీ తాత మీద రగిలిన ఎర్రని మంట అది అంటుంది ప్రణీత. తుడిచేయబోయి మానేసి వేళ్ళు పిస్టల్లా పెట్టి కణత మీద 2 సార్లు పేల్చుకున్నాడు. పోయిన బామ్మను చూసి నవ్వొచ్చింది. ఉన్న ప్రణీత గుర్తొచ్చి దుఃఖం వచ్చింది. అసలు తామిద్దరి మధ్య తేడా జ్ఞాపా వెళ్ళినప్పుడు మొదలైంది. అక్కడి పచ్చని ద్రాక్ష తోటల్ని చూసి పరవశిస్తూ కబుర్లు చెప్పుకున్నారు. తరువాత ఒక వైన్ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అంతా చూశాక స్టోర్లో సేల్స్ మ్యాన్ ఇచ్చిన 4 రకాల శాంపిల్ వైన్ని ప్రణీత నిస్సంకోచంగా తాగేసి తనని రుచి చూడమని బలవంత పెట్టింది. ఇండియా నుంచి వచ్చిన ఆడపిల్ల అలా వైన్ తాగడం తను నిర్ఘాతపోయి చూశాడు. తీవ్రంగా తప్పు పట్టాడు. టెస్ట్ చేయడం అలవాటు, వ్యసనం ఇవన్నీ ఒకటి కాదు అని నవ్వేసింది. వైన్ తాగాక ఆమె నవ్వు దానికదే స్వేచ్ఛగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. లివర్ మోర్ కోవెలలో ధ్యానం చేసినప్పుడు అలాగే నవ్వింది. తరువాతి రోజుల్లో ప్రణీత మీటుల విషయంలో మగవాళ్ళని తప్పుపట్టడం, అమెరికాలో చిన్నపిల్లల పెంపకాన్ని సమర్థించడం లాంటి సందర్భాల్లో తమ మధ్య వాదనలయ్యాయి. దూరం పెరిగి చివరికి ఇలా తేలింది. అయితే ఈ నెల రోజుల్లో పాత భావాలు సడలి తన చూపు మారుతున్నట్టు తెలుస్తుంది. తొందరగా తనేమిటో తేల్చుకోవాలి అనుకున్నాడు. ఫోన్ మోగడంతో సంతోష్ ఆలోచనలు ఆగాయి. మరుసటి రోజు సాయంత్రం తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ గెట్ టుగెదర్ తప్పక రమ్మని శరత్ నుంచి ఆహ్వానం. శరత్ బర్కిలీలో ఐటీ ఉద్యోగి. సంతోష్కి అన్నవరస, 6 ఏళ్ళు పెద్ద. అన్నిటికంటే ఎక్కువగా సన్నిహిత లోకల్ గార్డియన్. మామూలుగా అయితే ఏదో సాకు చెప్పి ఎగ్గొట్టేవాడు. ఈసారి సరే అన్నాడు. ప్రణీత పార్టీకి రాలేనంది. చుట్టాలొస్తే యుసేమిటీ వ్యాలీకి తీసుకెళ్తోందట చెప్పాడు శరత్ చివరగా. శరత్ ఇంటి పెరట్లో రంగుదీపాల కాంతిలో పార్టీ 7కే మొదలైంది. పైన చిరుచీకట్లో నల్లని వలస పక్షులు బారులు పసిఫిక్ చల్లని గాలిలో ఈదుతున్నాయి. బల్లల మీద కేకు, 4 రకాల డ్రింక్స్, సోడాలు, సాఫ్ట్ డ్రింక్స్, ఇండియన్ రెస్టారెంట్ నుంచి తెప్పించిన వెజ్, నాన్ వెజ్ వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. అతిథులంతా శరత్ దంపతుల స్నేహితులే. దాదాపుగా అందరూ ఎన్ఆర్ఐలే. అధిక శాతం కొత్తగా పెళ్ళైన వాళ్లే. కేకు కోశాక అతిథులు డ్రింక్ తీసుకోవడంతో సందడిగా పార్టీ మొదలైంది. ఆడపిల్లల్లో చాలామంది మెరిసే మేకప్, కొత్త హెయిర్ స్టైల్స్, లోనెక్ పొట్టి ఇంగ్లీష్ గౌన్లు, స్లీవ్లెస్ చొక్కాలు, నిక్కర్లతో ఉన్నారు. కొందరు చక్కగా వైన్ తాగుతూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇంకొందరు హిందీ పాటలు, డ్యాన్సులు చేస్తున్నారు. సంతోష్ వెళ్ళి మూలన కూర్చుని చూస్తున్నాడు. శరత్ జూనియర్ కొలీగ్ సమీరా డ్యాన్స్ చేసి బీరు క్యానుతో వచ్చి హాయ్ సంతోష్ అంటూ పక్క కుర్చీలో జారిగిలపడింది. బాగా చేశారు, ఇండియాలో నేర్చుకున్నారా అన్నాడు ఆమె పొట్టి గౌన్ వైపు చూడకుండా. సమీరా అతని కళ్ళల్లోకి చూస్తూ అక్కడ సినిమాల్లో చూసి ఆనందిస్తారంతే, ఇవన్నీ యూట్యూబ్ పుణ్యం. ఇంట్లో ఆఫీసులో ఉన్న ఒత్తిడికి అప్పుడప్పుడు ఇదో సేఫ్ రిలీఫ్. చిన్నప్పుడు వద్దన్న వానలో తడవడంలాగా అని తన చేతిలోని బీర్ క్యాన్ టేబుల్పై ఉంచి ఇలాంటి సరదాలేవో పూర్వము మన దేశంలోనూ ఉండేవట. హిస్టరీ తెలియని ప్రతివాడు యువత చెడిపోతుందని తిట్టిపోస్తున్నాడు. రెచ్చిపోతే అది వాడి బలహీనత. వాడు నిర్దేశించినట్టు అందరూ ఉండాలా? కట్టుబాట్లు మరీ పెంచేస్తే అసలుకే మోసం రాదా? మంచి పని వాతావరణం పద్ధతులు లేకాక ఇక్కడున్న ఈ చిన్న స్వేచ్ఛ ఒక పెద్ద ఆకర్షణ. డబ్బు సౌకర్యాలు మన దేశంలో లేవనా? అక్కడ అడుక్కుండానే డిపెండ్ చేసుకొని
నవ్వి మళ్ళీ డ్యాన్స్ చేయడానికి వెళ్ళింది. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్సులు మొదలయ్యాయి. అంతా కలిగే తిరుగుతున్న శరత్ వచ్చి ప్రణీత చెప్పినట్టు ఇవన్నీ లైట్ తీసుకో అన్నాడు నవ్వుతూ. ఆ ప్రయత్నమే చేస్తున్నా, అంతా స్నేహితుల్నే పిలిచినట్టున్నావు అన్నాడు సంతోష్. చూస్తున్నావుగా, ఫ్రెండ్స్ కాబట్టే ఫ్రీగా ఉన్నారు. స్నేహితులైతే స్వేచ్ఛగా ఎన్నుకోవచ్చు, అవసరమైతే వదిలేయచ్చు, ఘర్షణ ఉండదు. సింగిల్ పేరెంట్స్ సహజీవనాలు పెరుగుతున్నది అందుకే. అదే చుట్టాలైతే నచ్చకపోయినా భరించాలి. ఇవన్నీ మన వైపు కూడా మొదలయ్యాయిగా. ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి, కానీ నిరంతరం కొత్త దారులు వెతుక్కునే స్వేచ్ఛ ఉంది అని తెలిసిన వాళ్ళున్నారుగా. మాట్లాడు, మూడీగా ఉండకు అంటూ మరొకరి దగ్గరికి వెళ్ళాడు శరత్. సాఫ్ట్ డ్రింక్ తెచ్చుకోవడానికి లేచాడు సంతోష్. హలో, బాగున్నారా అంటూ చేతిలో ఖాళీ చేసిన విస్కీ గ్లాస్తో వచ్చాడు ఒక గెస్టు. హాయ్, మిమ్మల్ని చూసినా గుర్తులేదు అన్నాడు సంతోష్. మీరేమీ తీసుకోవడం లేదే అన్నాడు అతను. సంతోష్ నుదుటి మీదున్న ఎర్రటి నామాన్నే చూస్తూ సంతోష్ ఇబ్బందిగా కదిలాడు. తీసుకోండి, ఫ్రీగా ఉండొచ్చు ఇలా అని గుప్పిట విప్పి మెడలోంచి తీసిన సిలువ ఉన్న గొలుసు చూపించి జోబులో వేసుకొని ప్రేమగా పలకరించడానికి నేనెవరో మీరెవరో తెలియాల్సిన అవసరమేముంది అంటూ వెళ్ళాడు అతను. కాసేపు అలాగే నిల్చుండిపోయాడు సంతోష్. పార్టీ ముగియక ముందే డిన్నర్ చేసి బయటకొచ్చాడు. బాయ్ చెప్పడానికి వెనకాలే వచ్చాడు శరత్. చీకటిని చెట్ల కొమ్మల్లోకి నెట్టేసి నవ్వుతున్నాయి కాలనీ లైట్లు. వీధి నిండా శరత్ గెస్టుల కొత్త టైస్లా కార్లు. పరాయి దేశంలో ఇలా ఖర్చు పెట్టడం రిస్క్ కాదంటావా అన్నాడు సంతోష్ టెస్లాలను చూపిస్తూ. పై స్థాయి అనుభవం కోసం రిస్క్కు తీసుకోలేనివాడు, రేపటి గురించిన కల లేనివాడు ఎదగలేడు, నలుగురికి సాయపడలేడు. ఇక్కడ కర్రలతో నడిచే ముసలివాళ్ళు థ్రిల్ కోసం తెగించి కొండలెక్కుతారు. తెగింపెంతో పరీక్ష చేసుకోవాలని చాలామంది లాస్ వేగస్ వెళ్తారు అంటుండగా శరత్ని ఎవరో పిలిచారు. వస్తున్నా అని వాళ్లకు సమాధానం చెప్పి మళ్ళీ సంతోష్ వైపు తిరిగి, మనలాంటి వాళ్ళకి ఇది 2 పొరలున్న కొత్త ఆర్కిటెక్ట్ ఆకుపచ్చ ప్రపంచం. పైన గడ్డకట్టిన ఆధునిక ఆశయాలు, కింద ప్రవహించే ఆధునికానంతర ద్రవ సమాజం అని నవ్వి భుజం తట్టి వెళ్ళిపోయాడు శరత్. కళ్ళ ముందున్న వర్తమానం కనబడకుండా బామ్మ కొంగు అడ్డమొస్తుందా అనుకున్నాడు తన పాత కారు వైపు నడుస్తూ. రిస్క్ తీసుకోలేనివాడు ఎదగలేడు. శరత్ మాటలే గుర్తొస్తున్నాయి. ప్రణీత చెప్పింది ఇదేనా? ఆమె సరదాగా వేగస్కి వెళ్దామని అన్నప్పుడంతా తను చిరాకు పడ్డాడు, తల విదల్చాడు. సంతోష్ దారిలో సేఫ్యే దగ్గర కారాపి జీవితంలో మొదటిసారి వైన్ బాటిల్ కొన్నాడు. రూమ్కొచ్చి చేతిలో ఉన్న బాటిల్ని చూసి భయపడి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నాడు. అర్ధరాత్రి మెలకు వచ్చింది. ఇక నిద్ర పట్టలేదు. ప్రణీత లేని మనుగడ ఊహించడానికే కష్టంగా ఉంది. ఎడతగని అదే ఆలోచన బాధకు కారకమవుతుందా? బాధే ఆలోచనను సృష్టిస్తుందా? అతని తల వేడెక్కింది. యాంత్రికంగా లేచి ఫ్రిడ్జ్లోంచి వైన్ బాటిల్ తీసి గ్లాసు నిండా పూసుకుని గటగటా తాగాడు. గొంతు మండింది. మంచం మీద కూర్చున్నాడు. తల దిమ్మెక్కినట్లయింది. కాసేపటికి ఆలోచనలు వస్తున్నా బాధ కలగకపోవడం గ్రహించాడు. ఆశ్చర్యంగా తలలో ఆలోచనలు జారుతూ తేలుతూ తనకంటే వేరుగా కనిపించి నవ్వొస్తుంది. ఇందుకే బాధితులు తాగుడికి అలవాటు పడతారా? యోగుల సాధన ఈ స్థితి కోసమేనా అనుకున్నాడు. మత్తెక్కినట్లే పడుకున్నాడు. పొద్దున్నే మెలకు వచ్చాక నిశ్శబ్దంలో తనకేం కావాలో తోచింది. లేచి నిలబడి బామ్మ ఫోటోకి వీడ్కోల్ సెల్యూట్ చేశాడు. ఫోన్ తీసి శనివారం ప్రొద్దున వేగస్ వెళ్ళే ఫ్లైట్కి టికెట్, హోటల్ రూమ్ బుక్ చేసుకొని శరత్కి మెసేజ్ పెట్టాడు. వైన్ బాటిల్ తీసి దీంతో పనైపోయింది అనుకుంటూ మిగిలినదంతా సింకులో వంపేశాడు. తిలకం సీసాను ఒకసారి దీర్ఘంగా చూసి చెత్తబుట్టలో పడేశాడు. వేగస్ రావడం సంతోష్కి అదే మొదటిసారి. ఎయిర్పోర్టు నుంచి క్యాబ్లో 1 గంటకు
రెస్టారెంట్ దగ్గర దిగి భోంచేసి మెయిన్ రోడ్లోని విశాలమైన భవనాలను చూస్తూ హోటల్ వైపు అడుగులేశాడు. ఫుట్పాత్ల మీద విజిటర్లే కాక అడుక్కుంటూ రికామిగా తిరుగుతున్న పేద అమెరికన్ ఆఫ్రికన్లు కనిపిస్తున్నారు. నెవాడా ఎడారి వేసవి వేడి అప్పటికే విజృంభించింది. ఫర్లాంగు దూరమున్న హోటల్కి నడిచే లోపలే అతని ఒళ్ళంతా వేడెక్కి సెగలొచ్చాయి. హోటల్ లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా అంత అందమైన చల్లని వాతావరణం బయటి వేడి ఎడారికి లోపలి శీతల ఒయాసిస్కి 4 అడుగులే దూరం కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. పెద్ద ప్రాంగణంలో రకరకాల గ్యాంబ్లింగ్ బల్లలు, వాటి చుట్టూ అన్ని దేశాల నుంచి వచ్చి జూదంలో ఏకత్వం పొందిన మనుషులు, లోపలే మరోవైపు రెస్టారెంట్లు, షాపులతో కలకలలాడుతున్న వీధులు, తలపైకెత్తి చూస్తే తెల్లని మేఘాలతో కృత్రిమ నీలి ఆకాశం. జనంలో ఉల్లాసం పొంగి పొరలుతుంది. లోపల ఒక జూద ప్రపంచాన్ని సృష్టించారు అనుకుంటూ రిసెప్షన్కి వెళ్ళాడు. 32వ అంతస్తులోని తన రూములో కప్పుకేసి చూస్తూ కాసేపు పడుకొని ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చాడు. అతనెప్పుడు పేకాట ఆడలేదు. నువ్వు క్రికెట్ లాంటి టీమ్ గేములు ఆడి ఉండొచ్చు, కానీ ఓడిపోతాననే భయంతోనే ఒక్కడు ఆడే ఏ ఆట ఆడలేదు అంటుంది ప్రణీత సిగ్గుతో. ఎవరినేది అడగలేక అంతా చూస్తూ కలియదిరిగాడు. 20 ఏళ్ల యువతులుంచి 80 ఏళ్ల ముసలమ్మల దాకా శ్రద్ధగా జూదమాడడం చూసి విస్తుపోయాడు. ఒక మూలన ఆటోమేటిక్ జూద యంత్రం దగ్గర ఒక్కడే విదేశీయుడు ఉండడం చూసి అక్కడికెళ్ళి నిలబడ్డాడు. మొదటిసారి వచ్చారా అని అడిగి, కూర్చోండి చెప్తాను అన్నాడా బెంగాలీ బాబు. అతను అక్కడున్న అన్ని రకాల గ్యాంబ్లింగ్ విధానాలను వివరించి తమ ముందున్న మెషిన్లో సంతోష్ చేత ఆడించాడు. కాసేపు అయ్యాక వెళ్ళడానికి లేచాడు. ఇదంతా ఇంత గ్రాండ్గా అన్నాడు సంతోష్ చుట్టూ చూపిస్తూ. ఇది ప్రపంచ జూద రాజధాని. 4 మైళ్ళున్న మెయిన్ రోడ్డంతా ఇలాంటి పెద్ద భవనాలే. వేరు వేరు థీమ్స్తో ఆకర్షణలతో ఉంటాయి. డబ్బు పోయినా బాధ తెలియకుండా ఉండడానికి మత్తు మందు లాంటివి ఈ కళాత్మక ఏర్పాట్లన్నీ. అసలు ఇక్కడికి డబ్బు పోగొట్టుకోవడానికే మళ్ళీ మళ్ళీ వస్తారేమో. ఆశ చావకో భయాన్ని దాటడానికో మనమే కావాలని రిస్క్ తీసుకోవడమన్నమాట అన్నాడు అతను చెయ్యూపి వెళ్ళిపోతూ. ఆ సాయంత్రం వరకు సంతోష్ అన్ని రకాల టేబుళ్ళ వద్ద ఆడాడు. తరువాత బయటికెళ్ళి వీధిలో రాత్రి వరకు తిరుగుతూ మరికొన్ని ప్రాంగణాలను చూశాడు. మనిషంటే ఏ సూత్రాలకు లొంగని వాడేమో అనుకున్నాడు. తర్వాతి రోజు ఆదివారం సాయంత్రం దాకా అలాగే గడిపాడు. 6 గంటలకి రెస్టారెంట్లో కాఫీ తాగుతుండగా ప్రణీత నుంచి ఎక్కడున్నావు అన్న మెసేజ్ తనిక్కడికి వచ్చినట్టు ఎలా తెలిసింది అనుకుంటూ జవాబిచ్చాడు. 15 గంటలో ప్రణీత వచ్చి పక్కన కూర్చుని చిరునవ్వుతో, మధ్యాహ్నమే వచ్చా, నువ్వు ఇక్కడికి వస్తున్నావని మొన్న శరత్ అన్న చెప్పాడు. నిన్నటి నుంచి ఎంత పోగొట్టుకున్నావు అని అడిగింది. $2,300 అన్నాడు నవ్వి. పోయినందుకు తనలో బాధ లేకపోవడం గమనించాడు. ఇండియాలో మీ వాళ్లకు కొత్త ఏసీ, ఫ్రిడ్జు, టీవీ, ఇంకా ఇన్సూరెన్స్ పాలసీ ఇవన్నీ కొని ఉండొచ్చును. లేదా స్టాక్ మార్కెట్లో సిల్లీగా మాట్లాడకు. నేను అలా అనుకునేట్టయితే ఇక్కడికి వచ్చి ఉండను. నీ గురించి నాకు తెలుసు. అందుకే బ్రేకప్ చెప్పకుండా ఓపికగా ఎదురు చూశాను. కాకపోతే చిన్న షాకు తగలందే కొందరిలో చలనం రాదు అని ప్రేమగా చూస్తూ అతని చేయిని తన చేతిలోకి తీసుకుంది. ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. పద, బయట కొన్ని సండే షోలు మొదలవుతాయి. ఈ జన్మకు మనం ఇక్కడికి వచ్చిన పనైపోయింది. డిన్నర్ అయ్యాక నీ రూము ఖాళీ చేసి నా రూముకు వచ్చేద్దు గాని, రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం అంది ప్రణీత చిలిపిగా నవ్వి. మనిద్దరం రాత్రంతా ఒకే రూములోనా అన్నాడు అతను వింతగా చూసి. కంగారు పడక, నా రూములోని మంచాలు 2 విడివిడిగా ఉంటాయి. అవసరమైనప్పుడు అంతా నిన్ను బయట కూర్చోమంటాను.
నేను చెప్తున్నది ఇక్కడ చూడమంటున్నది విచ్చలవిడితనం కాదు, బాధ్యతలు గల స్వేచ్ఛ. ప్రణీత నిలబడి మృదువుగా నవ్వింది. ఇది నీ ఆఖరి పరీక్ష అడిగాడు అతను. నవ్వి లేస్తూ ఎలాగైనా అనుకో అంది ప్రణీత అతని చేతిని వదలకుండానే నడుస్తూ. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.